రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనేటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ రోజు రెండో రోజుకు చేరుకుంది నిరాహార దీక్షలు. పెద్ద ఎత్తున నిన్న యువజన విభాగం కూర్చున్నారు. అదే విధంగానే ఈ రోజు మహిళలు, అదే విధంగానే విద్యార్థి, అదే విధంగానే ఇంటలెక్చువల్ ఫోరం, ఇలా వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఏంది అసలు మీ యొక్క ఈ నిరాహార దీక్షలతో ప్రభుత్వం దిగువస్తుందా? జరిగినటువంటి అక్రమాలు సక్రమం అయిపోతాయా? అందరికి నమస్తే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అనంతపురం నగర నడిబొడ్డున ఈరోజు డిఎస్సి 2025 అక్రమాలకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మహిళా, విద్యార్థి, ఇంటలెక్చువల్ ఫోరం, సాంస్కృతిక విభాగం, ఇట్లా పలు విభాగాలు కలిపి రిలే దీక్షలో కూర్చోవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలకు వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయించాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్లస్ ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఈ సిబిఐ ఎంక్వైరీలో ఎవరెవరైతే పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో, ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేశారో, వాళ్ళకి ఎవరైతే అనుమతి ఇచ్చిన లోకేష్ బాబు గారితో సహా వీళ్ళందరి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. బేషరతుగా ఈ తప్పుల తడకకు బేషరతుగా మన లోకేష్ బాబు గారు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి. ఒక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారే బేషరతుగా రాజీనామా చేశారు. నీకు సిగ్గులేదా? ఎందుకు రాజీనామా చేయవయ్యా? విద్యార్థులు అడుగుతున్నారు, యువత అడుగుతుంది, మహిళలు అడుగుతున్నారు, రాష్ట్ర ప్రజలంతా నువ్వు అర్హునివి కాదు అని అడుగుతున్నారు. వెంటనే బేషరతుగా రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించుకో, అప్పుడు నీ నిజాయితీ నిరూపించుకోమని చెప్పి లోకేష్ బాబు గారిని అడుగుతున్నాం. అదే విధంగా ఇంత అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నారు? మీరు ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు. మీ ఇచ్చిన సూపర్ 6 లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు. యువకులకు మీకు ఎవరికై ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నారు. ఉద్యోగం రాని ప్రతి నిరుద్యోగికి 3000 నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు గారు చెప్పారు, వాళ్ళ అన్యాయాలు చెప్పారు, ఇంటింటికి తిరిగి చెప్పారు, డప్పు వేయించి చెప్పారు, సైకిల్ ఎక్కి చెప్పారు. ఈనాడు ఒక్క విద్యార్థి కన్నా మీరు 3000, ఒక నిరుద్యోగి కన్నా 3000 రూపాయలు మీరు ఇచ్చారా? ఇవ్వనందుకు మీరు రాజీనామా చేయాలని అడుగుతున్నాం. లేకుంటే ఖచ్చితంగా బేషరతుగా ఈనాడు నిరుద్యోగ భృతి ఇవ్వాలని అడుగుతున్నాం. అదే విధంగా మహిళలకు, రాష్ట్రంలో కోట్ల మంది మహిళలకు పచ్చి అబద్ధాలు చెప్పి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ప్రతి మహిళను మోసం చేసిన ఈ నాయకులు, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు వెంటనే రాజీనామా చేయాలని కోరుతున్నాం. మీ రాజీనామాతోనే రాష్ట్రం బాగుపడుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్టు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. జై జగన్, జై అనంతన్. విద్యార్థి సంఘం నాయకుడు చంద్రశేఖర్ ఉన్నారు. చెప్పండి, మొత్తం మేము పూర్తి స్థాయిలో సక్రమంగా జరిగింది, ఎలాంటి లోటుపాట్లు లేవు, పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించామంటున్నారు. మరి మీరు విద్యార్థి సంఘం నాయకుడిగా విద్యార్థులకు అదే విధంగా డిఎస్లో ఏ విధంగా అన్యాయం జరిగిందంట? ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏదైతే డిఎస్సి దగాబడ్డ డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఈ అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు పలు విభాగాలు ప్రతిరోజు కూర్చుంటున్నా. ఈరోజు విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగము, అదేవిధంగా ఇంటలెక్చువల్, ఇలా పలు విభాగాలు పంచాయతీరాజ్ వింగ్, పలు విభాగాలు కూర్చొని ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. మేము విద్యార్థి విభాగం నాయకులుగా ఓటే ప్రశ్నిస్తున్నాం నారా లోకేష్ గారికి. అయ్యా నారా లోకేష్ గారు, మీరు చక్కగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ ని దాన్ని కాస్త మార్పు చేస్తూ 16,000 ఉద్యోగాలు అంటూ నమ్మబలికి, మెగా డిఎస్సి అని నమ్మబలికి, ఈరోజు కంటికి నిద్ర, కడుపుకి అన్నం లేకుండా కష్టపడి చదివిన విద్యార్థులకి మోసం చేసి ఈరోజు డిఎస్సి లాంటి దగా
పడిన డిఎస్సిలో దగా పడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ దీని మీద జరపంచండి అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ జరిపించలేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇదే డిఎస్సికి 4 నెంబర్ జీవో ఎందుకు వచ్చింది, 47 నెంబర్ జీవో ఎందుకు వచ్చిందని విద్యార్థి భవన్ నాయకుడిగా ప్రశ్నిస్తున్నా. 74 నెంబర్ జీవో ప్రకారం మీరు ఎందుకు ఈ ప్రక్రియ సక్రమంగా జరపలేదని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు మీరు క్రీడా సంఘాల నాయకుల్ని ఏదైతే స్పోర్ట్స్ కోటా అనేది ఉందో దాన్ని 400 పైచీలకు ఉద్యోగాలు మీ వెంట తిరిగిన వారికి అయితేనేమి ఇంకొకరికి కానీ ఇచ్చిన పాపాన పోయినారని నేను ప్రశ్నిస్తున్నా. జాతీయ గోల్డ్ మెడల్ వచ్చిన అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 రేషియో అంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అలాంటి అబ్బాయికి అలాంటి అమ్మాయికి కూడా ఉద్యోగం ఇవ్వనటువంటి దుస్థితి ఈ రోజు మీ కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది. అయ్యా మీరు రాజీనామాకి నేను వస్తాను, సవాల్ విసురుతాను, మీతో కూర్చుంటాను అని కళ్ళబొల్లి మాటలు చెప్తే తిమ్మిని బొమ్మిని చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు కదా, మీ నాన్నకి మించిపోయి మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు వచ్చి మల్లాది విష్ణు గారి యొక్క టెంట్ దగ్గర నిన్న దాడి చేసినటువంటి పరిస్థితి ఏర్పడిందని నేను ప్రశ్నిస్తున్నా. కూర్చొని ఏదైతే వారి ప్రతి సవాల్ ఉందో మాట్లాడవలసింది. మా మాజీ వాలంటీర్ కూడా మీతో సవాల్కి కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు సవాల్కి రాకోకుండా దాడులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా డిఎస్సి గురించి పక్కన పెడితే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. అదే విధంగా విద్యార్థులకి బకాయి పడ్డ విద్యా దీవెన, యూతులకి బకాయి పడ్డ నిరుద్యోగ వృత్తి చెల్లించాలని వైఎస్ఆర్ విద్యార్థి భవన్గా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మరికొంతమంది నాయకులు కూడా ఇక్కడ నిరాహార దీక్షలో మద్దతుగా కూర్చున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఈ రోజు మీరు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ఈ నిరాహార దీక్ష అంతా కూడా రాజకీయ నిరుద్యోగులు చేస్తున్నటువంటి దీక్ష అనేటువంటి విధంగా కూడా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ దీక్షలు అంతా రౌడీ షీటర్లు కూర్చున్నారు అనేటువంటి విధంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ రాజకీయ నేతల నిరుద్యోగ రాజకీయ నేతల లేకపోతే విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి దీక్షల? ఇది సంపూర్ణంగా విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము చేస్తున్నటువంటి పోరాటం. ఇక్కడ ఉన్నటువంటి వీడియో కెమెరాలే చెప్తా ఈ శిబిరాల్లో ఎవరెవరు కూర్చున్నారు అనేది, ఏ వయసు వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ అర్హతలు ఏమనేవి తెలుపుతా ఉన్నాయి. మీరు చెప్పినట్లు దగ్గుబాటి ప్రసాద్ యొక్క చరిత్ర అనంతపురం జిల్లా ప్రజలకి 2 సంవత్సరాల కంటే ముందు తెలిగిపోయిండొచ్చు, కానీ ఈ 2 సంవత్సరాల్లో ఆయన చరిత్ర అందరికీ కూడా పుస్తకాల్లో ప్రచురితమైనటువంటి తక్కువ. అన్ని విధాల మాకంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికంటే కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ నాయకులే ఆయన చరిత్ర చెప్తా ఉన్నారు. ఆయన ఎలా వసూలు చేస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడ ఎంత వసూలు చేస్తూ ఉన్నాడు అనేది. హాస్పిటల్ గేట్ ముందర నిలబడితే ఆయన ఎంత వసూలు చేస్తా ఉన్నాడో తెలిసిపోతుంది. లేకుంటే అనంతపురంలో ఖాళీ స్థలాలు ఉన్న చోటికి పోతే ఆయన ఎంత మటుకు వసూలు చేస్తాడనేది తెలిసిపోతుంది. లేకపోతే ఆ లిక్కర్ మాఫియా, మట్టి మాఫియా, లేకపోతే ల్యాండ్ మాఫియా, అవన్నీ ఆయన చేతిలోనే కదా ఉండేది. మాఫియాని నడిపే ఆయనే ఇక్కడ రౌడీ షీటర్లు కూర్చున్నారు, వాళ్ళు కూర్చున్నారంటే ఇంకా అంతకంటే అన్యాయం ఏమన్నా ఉందా? అతనే ఒక రౌడీ, ఒక దాంట్లో ఇంతకుముందు కూడా గతంలో కూడా పనిచేసినాడు, ముద్దాయిగా ఉన్నాడు. ఈ రోజు ఇటు కూడా ప్రసాద్ రెడ్డి అన్ని దాంట్లో కూడా ఆయన ముద్దాయిగా ఉన్నాడు కదా. ఆయన ఏంది మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి? ఏ విధంగా అన్యాయం జరిగిందంటారు నిరుద్యోగులకి? డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగాయంటారు? ఇప్పుడు జాతీయ పథకాలు వచ్చినటువంటి వాళ్ళని కాదని, అంతర్జాతీయ పథకాలను వచ్చినటువంటి వాళ్ళని కాదని, కేవలం లోకేష్ బాబుకి సద్దుడిగా ఉన్నటువంటి విశాఖపట్నం ఎంపీ గారు కూడా జూడోకు లేకపోతే ఇంకా మరొక ఏదో క్రీడకు ఈ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు. ఆయన ద్వారా సర్టిఫికెట్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా గుంటూరు జిల్లాలోనో కృష్ణా జిల్లాలోనో ఇంకో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి క్రీడకు కొద్దిమంది సర్టిఫికెట్ తీసుకొని నిజమైనటువంటి క్రీడాకారులను కాదని ఎవరికైతే బోగస్ సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈరోజు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే మనకి ఎంత బాగా అర్థమవుతుందంటే, ఎవరికైతే ఈ రాష్ట్రంలో మొదట ర్యాంక్ వచ్చిందో ఆ మొదటి ర్యాంక్ వచ్చిన వానికి వీళ్ళు కాల్ లెటర్ పంపారు. కాల్ లెటర్ పంపిన తర్వాత అతనికి ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలే. అతను ఎవరు? కాల్ లెటర్ వచ్చిన అతను ప్రశ్నాపత్రాలు తయారు చేయడంలో ఉన్నవాడు. అతనే ప్రశ్నపత్రం తయారు చేసినాడు, అతనే పరీక్ష రాసినాడు కదా. అతనే పరీక్ష రాసినప్పుడు అతనికి రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చింది. కనీసం అతను కోర్టుకు పోతే, ఎవరైతే నాకు ఉద్యోగం ఇవ్వలేదని అతను కోర్టుకు వెళ్తే, ఆ కోర్టుకు కూడా ఇంతవరకు మీరు జవాబు ఇచ్చుకోలేకపోతున్నారు. అక్కడే తెలిసిపోతుంది మీరు అవినీతి పరులని, లేకుంటే అక్రమాలని, లేకపోతే మీ డొల్లతనం అంతా అక్కడే బయటపడింది కదా. మళ్ళీ ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు దాంట్లో.
అన్న చెప్పండి అన్న, ఏంటి అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా చూస్తారు? ఒకవైపు డిఎస్సిలో అక్రమాలు అంటున్నారు, అదే విధంగానే విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తున్నారు, సిబిఐ విచారణ కోరుతున్నారు. అసలు మరి ఏమంటారు దీనిపై? ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి డిఎస్సి అంటే టీచర్ రిక్రూట్మెంట్ లో జరిగినటువంటి అవకతవకల మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలు అత్యంత విజయవంతమైనాయని చెప్పేసి మేము చెప్పడంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. దానికి ఉదాహరణే మావి కార్యక్రమాలు సక్సెస్ కాకుంటే వాళ్ళంతా విరుచుకుపడేది, లేకపోతే వాళ్ళలో అంత అసహనం అవసరం లేదు. నిన్న 65 సంవత్సరాలు కలిగినటువంటి వయసు కలిగినటువంటి అత్యంత సాత్వికుడైనటువంటి మల్లాది విష్ణు గారి టెంట్ మీద ఈరోజు బోండా ఉమార్ అనుచరులు వేసుకొని దౌర్జన్యంగా వచ్చి టెంట్లు బీక్తాడారంటే వాళ్ళలో అసహనం, అంటే వాళ్ళలో ఏదో తప్పు చేసినామనేటువంటి ధోరణి. ఆ తప్పు చేసినటువంటిది వాళ్ళ యొక్క ఆత్మ, వాళ్ళ యొక్క మనసును వేధిస్తా ఉంది. అరే తప్పు చేసిన ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది, ఏం చేయలేకపోతున్నామే అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళడం కారణంగానే ఈరోజు మా యొక్క టెంట్ల మీద పడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అధికారికంగా దరఖాస్తు అప్లై చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో అనుమతులు తీసుకొచ్చుకొని, అంటే రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యానికి కట్టుబడి పనిచేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే పర్మిషన్లు తెచ్చుకున్నాం. పర్మిషన్లు తెచ్చుకున్న తర్వాత కూడా టెంట్లు బీక్తాడారంటే అర్థమైంది 100% వాళ్ళు తప్పు చేసినామనేటువంటిది వాళ్ళ అంతరాత్మ మాకు తెలుసు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్లైట్ చేస్తుంది, దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఈ విధంగా మొత్తం పైన విద్యాశాఖ ఏదైతే మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరిగాయో ఈ డిఎస్సిలో పూర్తిగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అక్రమాలు జరిగాయి కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి మేము శాంతియుతంగా నిరాహార దీక్షలు చేపడితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ టెంట్లను ఎందుకు కూలదోస్తున్నారు అనేటువంటి విధంగా కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.